పానీపూరి అంటే బయట పూరీలను తీసుకొని వచ్చి ఆయిల్లో ఫ్రై చేసి చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా పానీపూరిని ఇంట్లో చాలా తక్కువ టైంలోనే టేస్టీగా హెల్తీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం 1 కప్పు బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా, చిటికెడు వంట సోడా, కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని 8 నుండి 10 నిమిషాల దాకా కలుపుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని సెమీ సాఫ్ట్ డౌగా రెడీ చేసుకొని తడి కాటన్ క్లాత్తో 20 నిమిషాల దాకా అలాగే రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండిని ఇంకొకసారి కలుపుకొని పిండిని పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకొని కాస్త మైదా పిండి చల్లుకొని ఈ పిండిని ఈ విధంగా చపాతీ రోలర్తో స్ప్రెడ్ చేసుకొని కింద ఎడ్జెస్ షార్ప్గా ఉన్న రౌండ్ షేప్ తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చిన తర్వాత థిక్నెస్ అయితే ఈ విధంగా ఉండాలి మనకు. దీన్ని వేడి ఆయిల్లో డ్రాప్ చేసి ఒక పూరి పొంగిన తర్వాత ఇంకొక పూరిని యాడ్ చేయాలి. పూరి యాడ్ చేసిన తర్వాత గరిటెతో పూరి పైన లైట్గా తడితే పూరీలు మంచిగా పొంగుతాయి మనకు. 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి రిమూవ్ చేసుకొని కూల్ అయ్యాక ఎయిర్ బాక్స్ స్టోర్ చేసుకోవాలి.